మాతాజీ అండ్ హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం తెలుగు గీత కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, గౌర్ నితాయ్ కి జై, పంచతత్వ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, జై పుతాక స్వామి గురు మహారాజ్ కి జై. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 14.56 14వ అధ్యాయం నుండి 5-6 శ్లోకాలు చూద్దామండి. 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అనువాదం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనడి గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ. అనువాదము. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటెను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తుని చేయును. ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. ఈరోజు మనం ఈ 2 శ్లోకాలు చూద్దామంటే 14.5-6 శ్లోకాలు. ఫస్ట్ 5వ శ్లోకంలో ఇక్కడ అంటే ఈ అధ్యాయం మొత్తం మనం త్రిగుణాల గురించే చర్చించుకోవడం అనేది జరుగుతుంది. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సత్వ రజస్ తమ ఇది గుణాః. ఇవి 3 గుణాలు అన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఎలా వచ్చాయి? ప్రకృతి సంభవాః, ప్రకృతి నుంచి ఉద్భవించడం అనేది జరిగాయి అన్నమాట. ప్రకృతి నుంచి వచ్చాయి. తర్వాత నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి. ఇవేం చేస్తాయంటే మనల్ని బంధనాల్లో మనల్ని బంధించేస్తాయి అన్నమాట ఈ గుణాలు. మహాబాహో అని చెప్పేసి ఇక్కడ అర్జునుడిని చెప్తున్నారనమాట. గొప్ప బాహువులు కలవాడా అని చెప్పేసి అర్జునుడిని సంబోధిస్తున్నారు. తర్వాత ఇక్కడ దేహే దేహి 2 చెప్తున్నారు. దేహము అంటే మన శరీరము, దేహి అంటే మన ఆత్మ అన్నమాట, అవ్యయం. తర్వాత అంటే నిత్యమైన ఆత్మ అని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి? అర్థం ఏంటి? ఈ శ్లోకం అర్థం ఏం చెప్తున్నారు? భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములనేది 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. అయితే ఫస్ట్ మనందరం కూడా ఇక్కడ ఒకప్పుడు మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలం అన్నమాట. భగవంతుడి దగ్గరే ఉండేవాళ్ళం. తర్వాత ఏమైంది? ఎప్పుడు కృష్ణాయే అన్ని ఎంజాయ్ చేయాలా, నేను కూడా ఎంజాయ్ చేయాలి అని మనకి ఒక ఆలోచన, ఒక్క ఆలోచన వస్తే భగవంతుడు మనకి ఆయన పట్ల మనం రెబెల్ అవ్వడానికి, అంటే ఆయనకి ఎగ్నెస్ట్ గా వెళ్ళడానికి కూడా ఆయన మనకి హెల్ప్ చేస్తారు. అలా కాదు కృష్ణ, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నీకు సేవ చేస్తూ ఉంటాను అని చెప్పి మనం సరెండర్ అయ్యి కృష్ణకి సర్వీస్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కూడా భగవంతుడు రెండింటికి ఆయన హెల్ప్ చేస్తారనమాట. నాకు నువ్వు వద్దు, ఇంకా చాలు, నాకు నీ సేవ వద్దు. ఒక్కసారి ఎప్పుడైనా మనం కంటిన్యూస్ గా సేవ చేస్తూ ఎప్పుడైనా ఒక్కసారి మనకు ఆ చిన్న థాట్ వచ్చినా వెంటనే భగవంతుడు అరేంజ్మెంట్ చేసేస్తారనమాట. నేను చాలా అలసిపోయాను ఈరోజు, నేను ఇంకేం చేయలేను అని అంటే భగవంతుడు దానికి అరేంజ్మెంట్ చేసేస్తారనమాట. మనల్ని ఆపేస్తారు, మనం సేవ చేయకుండా
మనల్ని ఆపుతారనమాట. అలా కాదు మనకి ఎంత బాలేకపోయినా సరే ఎలాగో ఒకలా సేవ చేయాలి. ఆ ఒక్క ఆ టైమ్ పీరియడ్‌లో మనకి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి. కొంచెం శక్తినివ్వు. నేను నీకు సర్విస్ చేయాలనుకుంటున్నావు అని మనకి అలాంటి ఆలోచన వచ్చిందనుకోండి, భగవంతుడు దానికి కూడా అరేంజ్‌మెంట్ చేసేస్తారనమాట. అలా ఏంటంటే ఎప్పుడైతే మనం దేవుడి నుంచి కృష్ణ నుంచి సెపరేట్‌గా మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు కృష్ణయే ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ నేనేం ఎంజాయ్ చేయట్లేదు అని మనకెప్పుడైతే అనిపిస్తుందో భగవంతుడు వెంటనే మనల్ని ఈ నెక్స్ట్ మినిట్టే నెక్స్ట్ క్షణం మనం ఇక్కడికొచ్చేస్తాం అనమాట. ఈ భౌతిక ప్రకృతిలో. ఈ భౌతిక ప్రకృతిలో ఏముంటాయండి? మనకి ఈ సత్వ, రజస్తమో గుణాలు ఈ 3 త్రిగుణాలనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడికొస్తామో ఇంకా భగవంతుడితో ఇన్నాళ్ళు అంటే అన్నీ మనం అక్కడి నుంచి వచ్చామనే విషయం మర్చిపోతాం అనమాట. ఇంక ఇదే ప్రపంచం, ఇదే బావుంది అని చెప్పేసి ఇంకా మనం ఇక్కడే ఉంటాము. ఈ త్రిగుణాలు ఎప్పుడు మన మీద యాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ 3 వాటిని ప్రభుపాదుల వారు సత్వగుణాన్ని బంగారు సంకెళ్ళతో, తర్వాత రజోగుణాన్ని ఆహ్, ఆహ్, ఏమంటారు సిల్వర్ వెండి సంకెళ్ళతో, ఆ తర్వాత ఈ తమో గుణాన్నేమో ఇనుప సంకెళ్ళతో కంపేర్ చేశారనమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మనకి ఎవరైనా 2 చేతులు, కాళ్ళు బంగారు సంకెళ్ళతో కట్టేశారనుకోండి, కదలలేము. ఇనుప సంకెళ్ళతో కట్టినా మనం కదలలేమనమాట. మన పని మనం అటు ఇటు ఫ్రీగా మూవ్ అవ్వలేం. ఆ స్వేచ్ఛ అనేది మనకి ఉండదు. ఏ సంకెళ్ళైనా ఒకటే కదా! బంగారు సంకెళ్ళయినంత మాత్రాన మనకి ఫ్రీడమ్ ఏమి ఉండదు. బంగారు సంకెళ్ళైనా సరే మనకి ఫ్రీడమ్ ఉండదు. అదే ఇనుప సంకెళ్ళైనా ఫ్రీడమ్ అనేది ఉండదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అసలు ఆహ్, ఇప్పుడు జైల్‌లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడే ఇప్పుడు కొన్నిసార్లు జైల్లోనే చిన్న పిల్లలు పుడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకేంటి పిల్లలు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి, వాళ్ళకి బయట ఇంకొక ప్రపంచం ఉంది. అక్కడ మనం ఈ యొక్క మహా అయితే జైలు ఎంతుంటది? ఒక కొంత ల్యాండ్ ఉంటది. ఒక ప్లేస్ ఏదో ఉంటది. కొన్ని రూమ్స్ ఉంటాయి. అటు ఇటు కొంచెం అంటే ఆ కాంపౌండ్‌లో మాత్రమే వాళ్ళు కొంచెం అటు ఇటు తిరగగలుగుతారు. అలా కాకుండా వాళ్ళు దాని నుంచి బయటకొచ్చారనుకోండి ఆ జైలు నుంచి, అప్పుడు వాళ్ళకి బయట చాలా ప్రపంచం ఉంది. మనకి నచ్చినవి ఎన్నో మనం చేయొచ్చు. అదంతా వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళు అక్కడే ఉండిపోతే, ఆ జైల్లోనే ఉండిపోతే, వాళ్ళు బంధింపబడ్డారని, తర్వాత వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్నారు అనే విషయం కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారనమాట. ఇక్కడ ఉండి మనం భగవంతుడి వైపు చూడకుండా, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ త్రిగుణాలు మన మీద ఏ రకంగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటాయో, అంటే ఎలాగైతే మనకి వాటి బంధనాల్లో ఉండి అవి ఎలాగ తిప్పుతూ ఉంటాయో, మనం అలా తిరుగుతూ ఉన్నామనుకోండి, ఫ్రీడమ్ అనే దాని గురించి గాని, కృష్ణ గురించి కానీ మనం ఆలోచించలేమనమాట. ఇక్కడున్న ఎవరైతే భక్తి జీవితంలో లేరో వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉందనమాట. ఇంకొక ప్రపంచం ఉంది. కృష్ణుడి ధామం ఉంది. అక్కడ మనం ఫ్రీగా ఉండొచ్చు. ఎప్పుడు సంతోషంగా ఉంటాము. మనకి కష్టాలు, ఈ బాధలు అవేవి ఉండవు అనే విషయం కూడా వాళ్ళకి తెలీదనమాట భక్తిలో లేని వాళ్ళకి. ఆహ్, అది ఇక్కడ ఇంకా ఏంటంటే, అంటే ఎలాంటి ఈ 3 గుణాల్లో ఈ 3 చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళకేంటంటే సంతోషంగా ఉంటారు. వాళ్ళు పూర్తి జ్ఞానంతో ఉంటారు. వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటది. తృప్తిగా బతుకుతూ ఉంటారనమాట. అదే ఈ రజోగుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళెప్పుడు యాక్టివ్‌గా ఉంటారనమాట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారనమాట. ఖాళీగా ఉండలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు రజోగుణం కిందకొస్తారనమాట. నెక్స్ట్ ఇంకా మూడవ గుణం ఏంటి? తమో గుణం అనమాట. ఈ తమో గుణంలో ఉండేవాళ్ళేంటంటే, ఎప్పుడు బద్ధకంగా, జీవితం మీద చాలా విరక్తితో, చాలా అసంతృప్తిగా అలా ఉంటారనమాట. అయితే వీళ్ళు ఆహ్, యాహ్ ఇంకా ఎలా చెప్పొచ్చంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగిందనుకోండి, అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఫస్ట్ రకం వాళ్ళున్నారు గదా! సత్వగుణం వాళ్ళు. వాళ్ళేం జేస్తారంటే, ఇమ్మీడియేట్‌గా అయ్యో! ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారనమాట. ఎలాగ నేను ఇక్కడి నుంచి బయటపడాలి? మిగతా వాళ్ళని కూడా ఎలా రక్షించాలి? అంటే సిట్యుయేషన్ నుంచి ఆలోచించి, తెలివితేటలతో ఆలోచించి ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆలోచిస్తారు. అదే ఈ రజోగుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళేం చేస్తారు ఆహ్, ఫస్ట్ అటు పరిగెత్తేసి, ఇటు పరిగెత్తేసి అంటే రిజల్ట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చనమాట. ఇమ్మీడియేట్‌గా యాక్షన్. ఇంకా ఆలోచన అనేది ఉండదు. ఆలోచించరు. ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి బయట పడిపోవాలి అని కంగారులో ఉంటారనమాట వాళ్ళు.
అదే ఈ తమో గుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళేంటంటే, అమ్మో! నేనిక్కడ దానిలో చిక్కుకుపోయాను. ఇంకంతే నా జీవితం అంతా అయిపోయిందని కూర్చొని ఏడుస్తూ ఉంటారు. టెన్షన్ అయిపోయి ఓ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట. వాళ్ళు బయట పడ్డానికి అసలు ప్రయత్నమే చెయ్యరు భయపడిపోయి. అలాంటి వాళ్ళు తమో గుణంలోకి వస్తారనమాట. అయితే ఈ 3 రకాల వాళ్ళు ఈ 3 రకాలుగా ఈ రకంగా ప్రవర్తిస్తారనమాట. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తర్వాత యాక్టివ్‌గా ఉండడం ఇన్ ద సెన్స్ వాళ్ళు పూర్తిగా అవగాహనతో ఉంటారనమాట. ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి అన్నీ క్లియర్‌గా ప్లానింగ్‌తో చేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు ఇంకా మనం ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చంటే, అంటే ఈ 3 గుణాల్లో మనం ఏ గుణంలో ఉండి ప్రవర్తిస్తున్నా కానీ, ఇవన్నీ కూడా మనల్ని ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకున్నట్టు చేస్తాయన్నమాట. ఎలాగూ లాస్ట్‌దంటే తమో గుణంలో వాళ్ళు ఎప్పుడు చాలా లేజీగా ఉంటారు. తర్వాత ఏ యాక్షను తీసుకోరనమాట. సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి లేకపోతే ఆహ్, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవడానికి అలా ఆలోచించరు. నాకు బాధగా ఉంది. నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్పేసి ఇంకా అదే సిట్యుయేషన్‌లో అలా ఉండిపోతారనమాట. దానివల్ల వాళ్ళు ఎలాగో బంధనాల్లో చిక్కుకునే ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు పాప పనులు చేస్తూ ఉంటారు. లేకపోతే ఏ పని చేయకుండా అలా కూర్చుంటారు. వేరే వాళ్ళని ఇబ్బంది కలిగించడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల డెఫినిట్‌గా వాళ్ళకి కర్మ అనేది ఆహ్, కర్మ బంధనాల్లో చిక్కుకొనుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైఫ్ అలా తిరుగుతూనే ఉంటారనమాట. ఆహ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇప్పుడు రజోగుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళు ఆలోచించకుండా పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు వాళ్ళకి పుణ్యం వస్తుంది, కొన్నిసార్లు పాపం కూడా అంటుకుంటుందనమాట. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకి బంధనాల్లో వాళ్ళు చిక్కుకున్నట్టే. అయితే మనకి ఫస్ట్‌లో ఉండేవాళ్ళకంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, అంటే బాగా ఆలోచిస్తారు, బాగా జ్ఞానవంతులు, లైఫ్‌లో చాలా సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు కదా! మరి అలాంటి వాళ్ళెందుకు భౌతిక బంధనాల్లో చిక్కుకుంటారు అనంటే, అంటే ఇప్పుడు నేను సిక్స్త్ శ్లోక కూడా కలిపి చెప్పేస్తున్నానండి. ఫస్ట్ కేటగిరీలో ఉండేవాళ్ళు అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎందుకు బంధనాల్లో చిక్కుకుంటారు అనంటే, ఇప్పుడు జనరల్‌గా సత్వగుణంలో ఉండేవాళ్ళేంటంటే అన్నీ మంచి కర్మలే చేస్తూ ఉంటారు. మంచి కర్మలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఆహ్, వాళ్ళకి స్లోగా ఆ పాప ప్రవృత్తి అనేది పోతుందనమాట. పాపం చేయాలి అనే ప్రవృత్తి పోయిందనుకోండి, అప్పుడేం ఏం ఏం జరుగుతుంది? వాళ్ళ అకౌంట్‌లో అంతా పాపాలంతా జీరో అయిపోతాయి. పాపాలకొక అకౌంట్, పుణ్యాలకొక అకౌంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది గదా! ఈ పాపాలు ఇంకేమి ఉండవు వాళ్ళ దగ్గర. ఓన్లీ పుణ్యాలు మాత్రమే చేస్తున్నారనమాట. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు మరి ఆ రిజల్ట్‌ని కూడా వాళ్ళు అనుభవించాలి కదా! ఆహ్, పాపానికి రిజల్ట్ అయితే సఫరింగ్స్ అన్నమాట. బాధలు, దుఃఖం. అదే పుణ్యాలకి రిజల్ట్ ఏంటి అంటే, మనం దాన్ని ఎలా అనుభవిస్తాము అంటే, ఎక్కువ సంతోషం కలుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, వాళ్ళ అకౌంట్‌లో ఓన్లీ పుణ్యాలు మాత్రమే ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఆ పుణ్యాల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితంతా చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా తెలివిగా ఉంటారు. అప్పుడు ఎవరైతే బాగా తెలివిగా ఉంటారో, వాళ్ళు మిగతా వాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటారు? నాకే అన్నీ తెలుసు. ఎవ ఆహ్, అదే నేను చేస్తే ఇంతకంటే బాగా చేయగలను. అలా గర్వం వచ్చేస్తుందనమాట. వీళ్ళెవ్వరికీ ఈ విషయాలు తెలీదు. నాకే ఈ విషయాలన్నీ తెలుసు అని అలా ఒక టైప్ ఆఫ్ గర్వం వస్తుందనమాట. ఎప్పుడైతే ఆ గర్వం వస్తుందో, మిగతా వాళ్ళ పట్ల అపరాధాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ముందు తక్కువ లెవెల్‌లో ఉండేవాళ్ళని చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళతో సమానంగా ఉండేవాళ్ళని చూసి గర్వపడుతూ ఉంటారు. వీళ్ళకి ఇది కూడా రాదు నేనే గ్రేట్ అని అనుకుంటారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ అది అలా ఆ పిచ్చి ముదిరిపోతుందనమాట. అది ఎక్కువైపోతుంది ఆ అలవాటనేది. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతుంది వాళ్ళకంటే ఎక్కువలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక గురువు అవ్వచ్చు, లేకపోతే ఆహ్, ఆఖరికి కృష్ణాని కూడా ఇంక వాళ్ళు హ్మ్, ఇది చేయరనమాట. ఇంక వదలరు. కృష్ణాని కూడా కృష్ణ అంటే భగవంతుడి పట్ల కూడా వాళ్ళు అపరాధం చేసేస్తారనమాట. ఆ రేంజ్‌లో అన్నీ నాకే తెలుసు. నేనే గ్రేట్. ఆహ్, నేనే చేశాను అన్నీ అని ఇంక అంటే మనల్ని నడిపించేవాడు ఒకతను ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడని అవన్నీ మర్చిపోతారనమాట. ఇంక అహంకారంగా మారుతుంది. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ పాపాలు స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఈ 3 గుణాల్లో ఎలాగ ఉన్నా సరే ఆహ్, మనం కాన్స్టెంట్‌గా అంటే ఏ గుణంలో ఉన్నప్పటికీ కూడా పాపాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. పాపాలు చేస్తూ ఉంటే
పాపాలు చేయొచ్చు, లేదా పుణ్యాలైనా చేయొచ్చు. ఏది చేసినా మనకి ఈ బంధనాల్లో చిక్కుకునే ఉండిపోతాం అనమాట. ఇవన్నీ ఏంటి గోల్డెన్ అదే సంకెళ్ళు లాంటివన్నమాట. ఏ ఎలాంటి సంకెళ్ళైనా ఒకటే. ఇనుపదైనా మనకి స్వేచ్ఛ ఉండదు. బంగారు సంకెళ్ళైనా సరే మనకి స్వేచ్ఛ ఉండదు. అయితే ఎప్పుడూ ఒక మనిషి సత్వగుణంలోనే ఉంటాడా? ఆహ్, ఇంకొకళ్ళు ఓన్లీ రజోగుణంలో ఉంటారా? అలా అలా లేదనమాట. ఒకళ్ళు ఎప్పుడూ సత్వగుణంలోనే ప్రవర్తించాలని లేదు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటామనమాట. చాలా శాంతంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు చాలా సత్వగుణంలో ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ సడెన్‌గా ఏమవుతుంది ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి దుఃఖం కలిగించే సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆహ్, ఇంకా ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే చాలా అగ్రెసివ్ అయిపోతారనమాట. ఎందుకు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. అంతవరకు దేవుడిని చాలా చాలా నమ్ముతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుందనమాట. వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడం ఏదో జరుగుతుంది. దాంతో వెంటనే ఏం చేస్తారు, ఇంకా దేవుడిని, భగవంతుడిని తిట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంక నేను గుడికి వెళ్ళను అని చెప్పేసి ఆళ్ళు స్ట్రాంగ్‌గా పెట్టేసుకుంటారింకా. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఇంక నేను వెళ్ళను. నేనింక అంతే అన్నట్టు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని ఇంకా అంటే మనం ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఒకే గుణంలో ఉంటాము అని లేదనమాట. ఇప్పుడు దీనికి సీనియర్ డ్యూటీస్ లెక్చర్స్‌లో వింటే ఈ ఆర్‌జీబీ కలర్స్ గురించి చెప్తారనమాట. ఇప్పుడు మన కలర్ ప్యాలెట్‌లో మనకి మెయిన్ కలర్స్ ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ ఉంటాయన్నమాట. ఈ 3 కలర్స్‌ని ఉపయోగించి వాటికిప్పుడు ఈవెన్ కంప్యూటర్‌లో కూడా మనం చూస్తే ఈ 3 కలర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ రేషియోస్‌లో ఆ 3 కలర్స్‌ని మిక్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రెడ్ ఎక్కువ పెడతారు. ఇంకొకసారి గ్రీన్ తక్కువగా పెట్టొచ్చు. ఇంకొకసారి గ్రీన్ ఎక్కువ పెట్టి, బ్లూ తక్కువ పెట్టి, అంతకంటే తక్కువ రెడ్ పెడతారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఈ 3 కలర్స్‌ని వాడుకొని ఎన్నో కలర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎన్నో షేడ్స్ వస్తూ ఉంటాయి. లైట్ గ్రీన్ అని, పీకాక్ గ్రీన్ అని మనం చూస్తూ ఉంటాం కదా! ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ గ్రీన్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ మెయిన్ 3 కలర్స్‌ని వాడుకొని, ఆ మిగతా కలర్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తారనమాట. అదే రకంగా ఏంటంటే, మనిషి కూడా ఎప్పుడూ మనం కూడా ఏంటంటే, ఒకే మోడ్‌లో ఉండమనమాట. ఒక్కొక్కసారి సత్వగుణంలో ఉంటాము, ఒకసారి రజోగుణంలో, ఇంకొకసారి తమో గుణంలో. ఈ మూడాట్ల కాంబినేషన్‌లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయి. అవన్నీ కూడా మనం చూపిస్తూ ఉంటాం అనమాట. ఆహ్, అది చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంకా ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఇంకా సిక్స్త్ శ్లోకాలో భగవంతుడు డీటెయిల్డ్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏమంటున్నారంటే, "ఓ పాపరహితుడా సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్న వారు సుఖభావన చేతను, జ్ఞాన భావన చేతను బద్ధులగుదురు." ఇక్కడ ఓ పాపరహితుడా అని చెప్తున్నారనమాట. భగవంతుడు అర్జునుడిని సంబోధిస్తున్నారు. అనఘ అని పాపరహితుడా. పాపరహితుడా అంటే పాపాలు లేనివాడా. అంటే దాని అర్థం ఏంటి? అర్జునుడు ఇంకా కంప్లీట్‌గా ప్యూర్ అయిపోయారనమాట. అర్జునుడు పరమ భక్తుడు కాబట్టి ఆయన ఈ త్రిగుణాల కంటే పైన ఉన్నారనమాట. ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నారు. ఆయన మీద ఈ త్రిగుణాల ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆహ్, అర్జునుడు లాంటి పరమ భక్తులకనమాట. అందుకనే ఇక్కడ భగవంతుడు అర్జునుడిని పాపరహితుడా అని సంబోధించారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ఇది మిగిలిన రెండిటికంటే సత్వగుణం బెస్ట్. కానీ సత్వగుణంలో ఉన్నంత మాత్రాన మనం ఈ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడినట్టు కాదనమాట. భగవద్ధామానికి మనం చేరుకుంటాం అని లేదు. దీనిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం కంప్లీట్‌గా నాలెడ్జ్‌తో ఉంటాం. జ్ఞానంతో ఉంటాం అనమాట. మనం భగవద్గీతలో వేరే అధ్యాయాల్లో కూడా మనం చూసాం కదా! ఎవరైతే కంప్లీట్ జ్ఞానంతో ఉంటారో, సత్వగుణంలో ఉంటారో, వాళ్ళకి భక్తి చేయడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకు మనం భక్తి చేయాలి? భక్తి చేస్తేనే మనం ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకొని, అక్కడ శాశ్వతంగా భగవంతుడి సన్నిధిలో ఉండగలుగుతాం అనమాట. ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటాము. ఎప్పుడు ఆనందంగా ఉంటామనమాట. ఇక్కడ ఈ సత్వగుణంలో ఉన్నంత మాత్రాన ఈ ఆనందం పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనకి సత్వగుణం మిగతా గుణాల ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి, మనం ఎక్కువ ప్రిడామినెంట్‌గా అంటే ఎక్కువ మనలో సత్వగుణం ఉంది. కానీ మిగతా గుణాల ఇన్‌ఫ్లూయెన్స్ కూడా మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు కంపల్సరీ ఉంటుందనమాట. తర్వాత మనకు భక్తి లేదు అంతగా.
దానివల్ల ఏమవుతుంది? ఈ ఈ దాని ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడిపోతూ ఉంటామనమాట. మిగతా గుణాల ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడిపోయి, మళ్ళీ మనం పాపాలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని సత్వగుణంలో ఉండడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇది భక్తి వైపుకి వెళ్ళడానికి ఈ సత్వగుణంలో ఉంటే మనకి ఈజీ అవుతుందనమాట. ఈజీగా మనం భక్తి వైపుకి వెళ్ళొచ్చు. భగవంతుడికి సంబంధించిన అన్ని విషయాలని మనం అర్థం చేసుకోవచ్చనమాట. తర్వాత ఎప్పుడైతే మనకి మంచి భక్తుల సాంగత్యం దొరుకుతుందో కంప్లీట్‌గా మనం ఈ సత్వగుణం నుంచి కూడా శుద్ధ సత్వంలోకి మనం వెళ్ళగలుగుతాం. అలా కాకుండా మనం ఈ రజోగుణంలో లేకపోతే ఏమవుతుంది అలాగా మనం సత్వగుణంలో ఉండి ఉన్నామనుకోండి ఎప్పుడు మనం ఆ గర్వం ఇవన్నీ మిథ్యాహంకారం ఇవన్నీ మన మీద మనలో వచ్చినప్పుడు ఏమవుతుంది సత్వగుణం నుంచి స్లోగా మనం కిందకి పడిపోతాం. అంటే రజోగుణంలోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే తమో గుణంలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అందుకని మనం ఏం చేయాలి సత్వగుణంలో ఉండడం కూడా మంచిది కాదు. అది కూడా మన భౌతిక బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తుందనమాట. ఆహ్, తర్వాత ఇప్పుడు మనకి జైల్లో ఉండేటప్పుడు మనకి రకరకాల ఇప్పుడు జయలలితని జైల్‌లో పెట్టినప్పుడు ఆవిడకన్నీ అంటే పొలిటికల్ లీడర్స్‌ని జనరల్‌గా ఏవైనా అంటే వాళ్ళకి అన్ని మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఏసీ రూమ్ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, టైమ్‌కి డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు. అన్ని సదుపాయాలుంటాయి. పేరుకి మాత్రమే జైల్‌లో ఉంటారు. కానీ అన్ని సదుపాయాలుంటాయి. కానీ ఉపయోగం ఏంటి? వాళ్ళు జైల్లోనే ఉన్నారు కదా! బయట అందరిని చూడడానికి అవ్వదు. ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టు అక్కడికి, ఇక్కడికి తిరగడానికి అవ్వదు. వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదనమాట. ఆహ్, అలాగే ఇక్కడ అందుకే దానివల్ల అంటే సత్వగుణంలో ఉండడం అనేది మనల్ని బంగారు సంకెళ్ళతో బంధించుకున్నట్టనమాట. అది కరెక్ట్ కాదు. అయితే జైల్‌లో ఏసీ రూమ్‌లో ఉన్నట్టు. ఈ 2 కరెక్ట్ కాదనమాట. ఈ 2 కేసుల్లో కూడా మనకి ఫ్రీడమ్ లేదు. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు భౌతిక ప్రకృతిలో ఉండే త్రిగుణాలు ఎప్పుడూ మన మీద యాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, మనం వాటికి లోబడి ఉంటాం కాబట్టి, ఇక్కడ ఉండడం అనేది అంటే సత్వగుణంలో ఉండడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వ పాపముల నుండి ముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సుఖ భావన చేతను జ్ఞాన భావన చేతను బద్ధులగుదురు. అయితే ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అది కూడా క్లియర్‌గా ఇచ్చేసారనమాట. ఎక్కువ సుఖంలో ఉంటారు. మరీ సుఖం ఎక్కువైపోతే ఏమవుతుంది? బావుందిలే ఇక్కడ. ఇలా కంటిన్యూ అవ్వచ్చు. ఈ ఆహ్, జైల్‌లో అయితే ఏం పోయింది? నాకు బంగారు సంకెళ్ళున్నాయి కదా! బానే ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు ఇంకొన్నాళ్ళు అనే ఆలోచన వచ్చేస్తుందనమాట. ఆ! తర్వాత అంటే ఇంక మర్చిపోతాం. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. బయట వేరే ప్రపంచం ఉంది అని పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. అందుకనే ఏం చేయాలి? కట్ చేసుకొని బయటికి రావాలనమాట. వీటన్నిటిని కట్ చేసుకొని. ఆ గుణమునందున్న వారు సుఖ భావన చేత ఎప్పుడు సంతోషంగా ఉంటారు. తర్వాత జ్ఞాన భావన చేతన బద్ధులగుదురు. ఏ రకంగా సుఖంగా ఉంటే ఎలాగా సుఖంగా ఉండడం, జ్ఞానంతో ఉంటే ఎలా బద్ధులవుతారో అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. జ్ఞానంతో ఉన్నప్పుడు నేనే గ్రేట్ అనే ఆలోచన వచ్చేస్తుందనమాట. అహంకారం వస్తుంది. అందరిని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేస్తాము. అది ఎంతో ఫస్ట్ మనకంటే తక్కువ వాళ్ళతో స్టార్ట్ అయ్యి అది మన ఆధ్యాత్మిక గురువుని కూడా మనం తక్కువగా చూసే అవకాశం ఉంటుందనమాట. అందుకని ఈ జ్ఞాన భావంలో ఉండడం కూడా మంచిది కాదు. అంటే సత్వగుణం నుంచి కిందకి గుణాలకి అంటే రజోగుణంలోకి, తమో గుణంలోకి పడిపోయే అవకాశాలున్నాయన్నమాట. అందుకని మనం ఈ జ్ఞానభావంతో ఉండడము, సుఖంగా ఉంటున్నాము అనే భ్రమలో ఉండడం కూడా మంచిది కాదు. అయితే జనరల్‌గా మనం ఈ ఆహ్, హ్మ్. మనకి వర్ణాశ్రమాలు ఉన్నాయి కదండీ! అందులో ఈ వర్ణాలున్నాయి కదా! బ్రాహ్మణులు, క్షత్రియుడు, తర్వాత శూద్రుడు, వైశ్యుడు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ 4 కేటగరీస్ ఉన్నాయి కదా! దీనిలో బ్రాహ్మణులు అనేవాళ్ళు జనరల్‌గా ఈ సత్వగుణంలో ఉంటారనమాట. ఆహ్, తర్వాత మిగతా కేటగరీస్ వాళ్ళని చూసుకుంటే అంటే దాని అర్థం ఏంటి? ఈ 4 కేటగరీస్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఈ ఈ త్రిగుణాల్లోకి త్రిగుణాల వల్ల త్రిగుణాల ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ బిహేవియర్‌ని బట్టి, వాళ్ళ గుణాలని బట్టి, వాళ్ళు ప్రవర్తించే తీరుని బట్టి, వాళ్ళ గుణాలని బట్టి ఏ గుణం కిందకు వస్తారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణుల్ని తీసుకున్నామనుకోండి. వాళ్ళెలా ఉంటారు? బ్రాహ్మణులు ఎప్పుడు ఫుల్ నాలెడ్జ్‌తో ఉంటారు. తర్వాత వాళ్ళు మిగతా 3 కేటగరీస్ వాళ్ళకి కూడా ఎవరి ధర్మం ఏంటి అది వాళ్ళు తెలియజేస్తారనమాట. వాళ్ళకి సంపూర్ణమైన నాలెడ్జ్‌తో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. అలా బ్రాహ్మణులు అనేవాళ్ళు సత్వగుణంలో ఉంటారు.
ఇప్పుడు అయితే ఓన్లీ సత్వగుణంలో ఉంటారా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడూ ఒకే గుణంలో ఉండే అవకాశం ఉండదు. కాకపోతే ఎక్కువ శాతము వాళ్ళు సత్వగుణంలో ఉంటారనమాట. నెక్స్ట్ మనం క్షత్రియుల్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా సత్వగుణం కొంచెం ఉంటుంది. రజోగుణం ఎక్కువ ఉంటుందనమాట. అంటే దాని అర్థం ఏంటి? అందుకే ఈ రాజులు కూడా పరిపాలించేటప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతీదీ కూడా శాస్త్రాలకి అనుగుణంగా వాళ్ళు అంటే రాజ్యాన్ని పరిపాలించడం ఆ రకంగా చేస్తూ ఉంటారు. మెయిన్ వాళ్ళకి ఏంటి అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు రాజు అనేవాళ్ళు. రా ఎవరికి అంటే రాజు ఎప్పుడు కూడా ఒకవేళ రాజైన వాడు ఎవరైతే రాజు అనే పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళు ఒకవేళ రజోగుణంలో లేరనుకోండి, వేరే శత్రువులతో ఫైట్ చేయడము అదంతా వాళ్ళకి కష్టం అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కువ సత్వగుణంలో ఉండి రజోగుణం వాళ్ళలో చాలా తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళు రాజు అనే పొజిషన్‌కి పనికిరారనమాట. వాళ్ళు బ్రాహ్మణుల కిందకి కేటగరీలోకి వస్తారు. అలా అంటే పూర్వకాలంలో ఏంటంటే ఆ 4 ఈ కేటగరీస్‌ని వర్ణాల్ని డివైడ్ చేసేటప్పుడు వాళ్ళ గుణాల్ని బట్టి డివైడ్ చేశాను అని భగవంతుడు కూడా క్లియర్‌గా చెప్పారనమాట. ఎందుకంటే కారణం ఇదే. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి అంటే వాళ్ళకి ముందు వాళ్ళలో ఆ గుణాలు ఉండాలి. నెక్స్ట్ వైశ్యుల్ని తీసుకుంటే వాళ్ళదేంటి ఎక్కువ వాళ్ళు తమో గుణంలో ఉంటారు. తర్వాత మిక్స్చర్ అన్నమాట వీళ్ళు. ఈ వైశ్యులనేవాళ్ళు. ఆహ్, తర్వాత రజోగుణంలో కూడా వాళ్ళలో ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళు మిగతా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము, తర్వాత వ్యవసాయం చేయడము, గోరక్షణ అంటే ఆవుల్ని ప్రొటెక్ట్ చేయడము, తర్వాత ఇవన్నీ మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నమాట. ఫుడ్ సప్లై చేయడం ఇదంతా వైశ్యులు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం ఈ శూద్రులు తీసుకుంటే వాళ్ళలో ఓన్లీ తమోగుణం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ వాళ్ళు తమోగుణం ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం అంటే ఎవరైనా సాంగత్యం అంటారు కదా! సాంగత్యం మంచి వాళ్ళ సాంగత్యం వల్ల వాళ్ళు కొంచెం మంచిగా ఉండడానికి ఇదవుతుందన్నమాట. ఆ రకంగా ఈ 4 వర్ణాలు కూడా మనకి బేస్డ్ ఆన్ ద ఈ గుణాలు, త్రిగుణాల వల్ల బేస్ చేసుకొని డివైడ్ చేశారనమాట. ఈరోజు మనం సత్వగుణం గురించి తెలుసుకున్నాము. బ్రాహ్మణులు జనరల్‌గా సత్వగుణంలో ఉంటారు. ఆహ్, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఏంటంటే ఈరోజు మన 5వ శ్లోకంలో ఈ త్రిగుణాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ 6వ శ్లోకంలో ఆ త్రిగుణాలలో ఫస్ట్‌దైన సత్వగుణం గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో రజోగుణం, తమోగుణం గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ వస్తుందన్నమాట. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ ఈ రోజు నా పుట్టినరోజు మాతాజీ. ప్రీతి మాతాజీ. అవును మాతాజీ. ఓకే మాతాజీ. డివోటీస్ అందరూ కలిసి ప్రేయర్స్ చేద్దాం. మా పాప పుట్టినరోజు మొన్న శనివారం అయ్యింది మాతాజీ. ఇద్దరిది కలిపి చెప్పాలంటే. ఓకే మీ పాప పేరు మాతాజీ? కార్తీ మాతాజీ 7 years. కార్తీ ఓకే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ప్రీతి మాతాజీ కోసం తర్వాత వాళ్ళ అమ్మాయి కార్తీ కోసం మనం 3 times హరే కృష్ణ మహామంత్ర చెప్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరి బోల్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ.